హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈక్వేటర్ అనగా భూమధ్య రేఖ పోయే దేశాల గురించి డిస్కస్ చేసుకుందాం. సో 0 degrees లాటిట్యూడ్ని మనం ఈక్వేటర్ అనగా భూమధ్య రేఖ అంటాం. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి 13 దేశాల గుండా ప్రయాణించడం జరుగుతుంది. సో దానిలో ఫస్ట్ వన్ ఈక్వెడార్, సెకండ్ వన్ కొలంబియా, థర్డ్ వన్ బ్రెజిల్. సో ఇది దక్షిణ అమెరికాలో 3 కంట్రీస్ని టచ్ చేస్తుంది. ఇక ఆఫ్రికాలోకి వెళ్తే ఫోర్త్ వన్ గాబన్, ఫిఫ్త్ వన్ కాంగో, సిక్స్త్ వన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెవెంత్ వన్ ఉగాండా, ఎయిత్ వన్ కెన్యా, నెక్స్ట్ సోమాలియా. అలానే ల్యాండ్ లాక్డ్ కాకుండా ఇది ఐలాండ్స్ని కూడా టచ్ చేస్తుంది. ఇవి 10th వన్ వచ్చేసి మాల్దీవ్స్. సో ఇవి చూడడానికి చాలా చిన్న ఉంటాయి, కాకపోతే విజిబిలిటీ కోసం కొంచెం సైజ్ పెంచడం జరిగింది. నెక్స్ట్ 11th వన్ వచ్చేసి ఇండోనేషియా, 12th వన్ కిరిబటి. ఇవి కూడా చాలా చిన్న చిన్న దీవులు. నెక్స్ట్ వన్ 13 సావో టోమే అండ్ ప్రిన్సిపి. ఇవి కూడా స్మాల్ ఐలాండ్స్. వీటిని కనిపించడం కోసం కొంచెం బిగ్గర్ సైజ్ చేయడం జరిగింది. ఇవి ఈక్వేటర్ పాస్ అయ్యే కంట్రీస్. మొత్తం మీద ప్రపంచంలో ఈక్వేటర్ అనగా భూమధ్య రేఖ 13 దేశాలను కలుపుకొని ప్రయాణిస్తుంది. సో ఆల్రెడీ మన ఛానల్లో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అలానే ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ టచ్ చేసే ఆ కంట్రీస్ లిస్ట్ కూడా మనం వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇండియన్ జాగ్రఫీ అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాటిని చూడొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.